ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య మీకేం కాదు అత్తయ్య, మీకేం కాదు అత్తయ్య. మీరు దాని సంగతి చూడండి, మేము దీని సంగతి చూద్దాం. అమ్మ సింధు, సింధు అత్తయ్య, అమ్మ ఏ సింధు వదలండి, వదలండి అమ్మ సింధు, అత్తయ్య వదలండి అత్తయ్య, సింధు అత్తయ్య. వదలమంటే వదలండి, వదలండి, వదలమంటే మిమ్మల్ని వదండ్రా. వదలండి రా, వదలండి. సింధు ఎక్కడికి వెళ్ళిందో, సింధుతో నేను మాట్లాడాలి. దేవుడా, నా కోడలు నాకు కనిపించేలా చేయి. దేవుడా, ఏంటి నాకే పరిస్థితి? నాకెక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. నా చిన్న కోడలు కనిపించినట్టే కనిపించి మళ్ళీ దూరం అయిపోయింది. సింధుతో మాట్లాడకుండానే నేను చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. నా కోడలితో మాట్లాడే వరకన్నా నా ప్రాణాలు నిలుపు దేవుడా, నిలుపు. ఇది నా ఆఖరి కోరిక. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అయ్యో దేవుడా, అత్తయ్య దొరికినట్టే దొరికి కనిపించకుండా పోయారు. అయ్యో, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. అసలే తలకి చేతికి గాయం అయింది. బ్లడ్ కూడా చాలా కారిపోయింది. అత్తయ్య నేను కలిసిపోయాం. ఇంక నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాననుకుంటే ఈ టైంలో ఎందుకు స్వామి మా అత్తయ్యని నాకు దూరం చేసి మళ్ళీ నాకు ఈ పరీక్ష పెడుతున్నావు? నిజంగా నువ్వు దేవుడివే అయితే, నా బాధ నీకు అర్థమైతే నాకు
మా అత్తయ్య కనిపించేలా చెయ్యి చెయ్యి. అత్తయ్య 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 ఏంటత్తయ్య మీకే దుస్థితి? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య అయ్యో నన్ను క్షమించమ్మా. అత్తయ్య నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా, శిక్ష. మహారాణిలా బ్రతికిన నేను చివరికి నా బ్రతికిలా రోడ్డు పాలయ్యింది. ఇది ఇది నాకు జరగాల్సిందే. అయ్యో అత్తయ్య 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 నాకు జరగాల్సిందే. దీనికంతటికి నేనేనమ్మా కారణం, నేనే. అత్తయ్య అదంతా వదిలేయండి. మీ తలకి గాయం అయింది, బ్లడ్ చాలా పోయింది. ముందు మనం ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు నాకు ఏమైనా పర్వాలేదమ్మా. నాకు నిన్ను నిన్ను చూశాను, నేను క్షమాపణ అడిగాను. నాకు అది చాలమ్మా, అది చాలు. నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా, పోయినా పర్వాలేదు. అమ్మా నేను పోయినా పర్వాలేదమ్మా, నేను పోయినా అయ్యో అయ్యో అత్తయ్య ఎక్కడున్నావు మధు? మీటింగ్కి టైం అవుతోంది. వస్తున్నాను సార్. ఆల్రెడీ ఆ హవాలా పర్సన్ వచ్చేసాడు. నువ్వు త్వరగా వచ్చేయి. 5 minutesలో అక్కడ ఉంటాను సార్. సరే త్వరగా రా. మీరిప్పటికీ నా మాట నమ్మకపోతే ఇవాళే మా సార్కి మీ వదినకి హవాలా పర్సన్తో మీటింగ్ జరగబోతోంది. అక్కడికి వెళ్ళి చూస్తే
మీకు అంతా క్లారిటీ వస్తుంది. వదిలిని ఫాలో చేస్తే మనకంతా క్లారిటీ వస్తుంది. డ్రైవర్, కార్తీ, బయటికెళ్ళాలి. ఎక్కడ సార్? వచ్చేస్తున్నారండి, ఒక 5 నిమిషాలు. కూర్చో మధు, కూర్చో. నేను చెప్పానే మధు అని, తనే. హలో మేడం. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. बैठिए जी, बैठिए. థ్యాంక్ యూ. ఈ హవాలా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? హవాలా అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు మేడం జీ. వినడానికి ఇంత సింపుల్గా ఉన్నా ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంత రిస్క్ ఉంటుందా దీంట్లో? ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి సేఫ్గా జరగాలంటే ఏం చేయాలి? చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతలా అంటే అర్థమైంది కదా? బాగా అర్థమైందండి. మీరు చెప్పినట్టే ఏ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాం. ఇంతకీ ఈ డీల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? నేనొస్తాను. మీరాగండి. నేను మాత్రమే వస్తాను. చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మ్యామ్ సాబ్. మీరు మనీ తీసుకెళ్ళాక వాళ్ళు నీకు హాఫ్ నోట్ ఇస్తారు. ఆ హాఫ్ నోట్తో పాటు మీ ఫోటో ఒకటి తీసుకుంటారు. అదే వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్. వాళ్ళు ఎవరు ప్రూఫ్స్ తీసుకుంటారో వాళ్ళే మళ్ళీ అదే హాఫ్ నోట్ పట్టుకుని వెళ్తేనే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుంది జీ. మీరు మీ డీటెయిల్స్ మాత్రమే కాదు, ఆ హాఫ్ నోట్ కూడా మీతోనే ఉండాలి. ఇవన్నీ మ్యాచ్ అయ్యాకే మనీ మీకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఏ చిన్న తేడా వచ్చినా అక్కడే చంపి పాతేస్తారు. వాళ్ళు చాలా డేంజర్ పర్సన్స్. ఓకే, సరే, ఇక నేను బయలుదేరతాను. మంచిదండి. గుర్తుంది కదా? సాయంత్రం సేమ్ ప్లేస్ మళ్ళీ మనకి మీటింగ్ ఉంటుంది మా బాస్తో. అలాగే సార్. చాలా థ్యాంక్స్. మీరు చేయబట్టే ఈ డీల్ సెట్ అయింది.
అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోంది కదా. జరుగుతుంది. ముందు కీడెంచి తర్వాత మేలెంచమన్నారు, అందుకే అడుగుతున్నాను. పొరపాటుని ఈ హవాలా డీల్ గురించి యష్కు తెలిస్తే ఏంటి పరిస్థితి? ఇంకా యష్కెందుకు సార్, మనం భయపడ్డాం. మనకి అగేనిస్ట్ గా ఉన్న ఆ ఎవిడెన్స్ ప్రూఫ్, ఆ స్వాతి ఫోన్ ఇప్పుడు సింధు దగ్గర లేదు. ప్రాజెక్ట్ ద్వారా జనాల దగ్గర వసూలు చేసిన డబ్బంతా మన దగ్గరే ఉంది. కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ ఎలాగూ బోగస్ అని బయటపడిపోతుంది. అన్ని డాక్యుమెంట్స్లో యష్ని మెయిన్గా చూపించి నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ వ్యవహారమంతా నడిపించాను. సో అప్పుడు ఖచ్చితంగా అన్నింటికీ యషే జవాబుదారీ అవుతాడు. జనాల్ని మోసం చేసినందుకు యష్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్తారు. కోర్టులో శిక్ష పడుతుంది. అప్పుడు యష్ జైల్లో ఉంటాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. జనాల్ని మోసం చేశారు అన్న నిందతో యష్ ఫ్యామిలీ కుమిలి 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 చావాల్సిందే. ఇక ఆ ఇంటికి ఆస్తికి మహారాణిని నేనే సార్. అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది యష్ గురించి కాదు సార్, హవాలా ప్రాసెస్ గురించి. డబ్బు ఎలా సేఫ్గా తెచ్చుకోవాలా అని, నేననుకున్న ప్లాన్ ఎలా జరుగుతుంది అని. ఇన్ని ప్లాన్ చేసిన వాళ్ళం అది ప్లాన్ చేయలేమా ఏంటి? ఇంతకీ ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బంతా ఎక్కడుంది మధు? ఉండాల్సిన చోటే. డబ్బంతా సేఫ్గా ఉంది. జాగ్రత్తగా నేనే దాచాను. మనం ఏం చేసినా ప్రాపర్ ప్లాన్తోనే చెయ్యాలి. ఏం చేయాలంటే ఇది సల్మాన్ ప్లాన్. సరే మధు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే పదండి. వదినా, నన్ను ఇంత మోసం చేస్తావా? అత్తయ్య 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 వాళ్ళు వచ్చేస్తున్నారు అత్తయ్య. పదండి అత్తయ్య. అదిగో డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాం. డాక్టర్, మా అత్తయ్యకి ఎలా ఉంది? పర్వాలేదు కదా? తనకి ఏ ప్రమాదం లేదు కదా? నాకు తెలిసిన ట్రీట్మెంట్ నేను చేశానమ్మా. కేసు అయితే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేము. మీ అత్తయ్య గారు త్వరగా కోలుకోవాలంటే బెటర్ ట్రీట్మెంట్ అవసరం. వీలైనంత త్వరగా మీ అత్తయ్య గారిని సిటీకి తీసుకువెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే బెటర్. ఈవిడ త్వరగా రికవరీ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్యని బయటికి తీసుకెళ్లడం అంత సేఫ్ కాదు. వాళ్ళు ఇంకా మా గురించి ఇదే ఏరియాలో వెతుకుతూ ఉంటారు. మేం వాళ్ళ కంట పడితే చాలా ప్రమాదం డాక్టర్ గారు. మీరే ఏదో ఒక విధంగా మా అత్తయ్యని కాపాడండి సార్. దయచేసి కాపాడండి. తన కోసం మా కుటుంబం అంతా ఎంతో ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ సార్ కాపాడండి. ప్లీజ్ సార్ దయచేసి కాపాడండి. సరేనమ్మా, ఏదో విధంగా నేనే ట్రీట్మెంట్ చేస్తాను. కానీ మీ అత్తయ్య గారి ట్రీట్మెంట్ జరగాలి అంటే కొన్ని మెడిసిన్స్ అవసరం. మీరు బయటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకురాగలరా? తెస్తాను డాక్టర్, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అత్తయ్య గారు జాగ్రత్తగా ఉంటే చాలు. ఒక్క నిమిషం అమ్మా. అత్తయ్య,
మెడిసిన్స్ తీసుకురండి అమ్మా. ఆ, అలాగే డాక్టర్. నేను తీసుకొస్తాను. ఎలా అయినా తీసుకొస్తాను డాక్టర్. మా అత్తయ్య గారు జాగ్రత్త డాక్టర్. దేవుడా, మా అత్తయ్యని ఎలా అయినా కాపాడు. ఆవిడకేమీ కాకుండా చూడు. అత్తయ్య లేకపోతే మేమెవరం లేవు. నీ ఆశీర్వాదాలే మా అత్తయ్యకి శ్రీరామ రక్ష. త్వరగా వెళ్ళి తీసుకురామ్మా. అలాగే సార్, తెస్తాను. వెళ్ళు. రై, మేడం. సింధు మా అత్తయ్య మిస్ అయిన ఏరియా ఇదేనా? అవును మేడం. క్లినిక్స్, హాస్పిటల్స్, ఆశ్రమాలు అన్ని వెతకమని చెప్పాను. వెతికారా? వెతికాం మేడం. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. మరి ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు? ఈ ఏరియాలో కొన్ని ఆర్ఎంపీ క్లినిక్స్ ఉన్నాయి మేడం. అవన్నీ వెతుకుదామని. చూడండి, ఛాన్స్ తీసుకోవద్దు. సింధు మా అత్తయ్య ఫోటోస్ చూపించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. అలాగే మేడం. నేను ఈ చుట్టుపక్కలున్న క్లినిక్స్, మెడికల్ షాప్స్ లో అడుగుతాను. మీరు అటు వెళ్ళి అడగండి. అలాగే మేడం. రేయ్ పదండ్రా. ఈ మధు ఇక్కడుందేంటి? నేను కనిపించకూడదు. కనిపిస్తే అత్తయ్య ప్రమాదంలో పడుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? అన్నా, కొంచెం ఈ మెడిసిన్స్ ఇవ్వరా? కొంచెం త్వరగా ఇవ్వండి. థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిందన్నా. అన్నయ్య వదిన బయటికి వెళ్ళినట్టున్నారు. ఇదే సరైన టైం. నేను అనుకున్న ప్లాన్ని వర్కౌట్ చేయాలి. ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేద్దాం.
వదినా వదినా అనయ్య వదినా ఎన్ని రోజులు మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసావు. నిన్ను నమ్మి మా ఫ్యామిలీ బాధ్యతలు ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగిస్తే నమ్మక ద్రోహం చేసావు. అదే ద్రోహం, అదే మోసం, అదే వెన్నుపోటు నీకు జరిగితే ఎలా ఉంటుందో. దేవత లాంటి నిన్ను దూరం చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు తగిన శాస్త్ర చేశాడమ్మా. నాకు ఇలాగే కావాలమ్మా, నాకు ఇలాగే అయ్యో అత్తయ్య, కావాలమ్మా. అదేం కాదత్తయ్య. తేజ సంతోషంగా ఉండాలని ఆ మధు ఎవరు ఏంటి అని చూడకుండా, తన గురించి తెలుసుకోకుండా పెద్ద కోడలుగా ఇంట్లో మీరు తనకి స్థానం ఇచ్చారు. అది మీ మంచితనం అత్తయ్య. మీలాంటి మంచి అత్తయ్యని దూరం చేసుకున్నందుకు ఆ మధు బాధపడాలి. మీరు కాదత్తయ్య, మీరు కాదు. అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన వాటి గురించి కాదత్తయ్యా, జరగాల్సిన దాని గురించి. అవునమ్మా, అది నిజమే. వెళ్దాం పదా, పదమ్మా. అయ్యో అత్తయ్య, ఎక్కడికి ఎక్కడికి అత్తయ్యా? యష్ దగ్గరకమ్మా. వాడికి జరిగిందంతా చెప్పాలి. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అని వాడికి తెలియాలమ్మా. ఇప్పుడు నేనే నేనే మిమ్మల్ని కలపాలమ్మా. వెళ్దాం పదమ్మా. అయ్యో వెళ్దాం. అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య, వద్దు. నా విషయంలో మీరేం కంగారు పడకండి అత్తయ్య. ప్రజెంట్ మీ హెల్త్ కండిషన్ ఏం బాగోలేదు. ఈ గాయం మానే వరకు మీకు రెస్ట్ చాలా అవసరమని ఇప్పుడే కదా డాక్టర్ గారు చెప్పారు. అయినా ఇప్పుడు యష్కి జరిగిందంతా చెప్పడంలో ఎలాంటి యూజ్ ఉండదత్తయ్యా. మనం యష్కి నిజాలు చెప్పి యష్ మారిపోయి వాళ్ళ వదినికి ఎగనెస్ట్గా అయితే యష్ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మిమ్మల్నే వదిలిపెట్టలేదు ఆ మధు. ఇంకా యష్ని వదిలేస్తుందా చెప్పండి? ముందు మనం ఆ మధుని ఆపాలి. మన దగ్గరున్న ఒక కీలకమైన ఎవిడెన్స్ ఆ స్వాతి ఫోన్. ఇప్పుడు ఆ ఫోన్ కూడా దాని చేతుల్లోనే ఉంది. ఇక యష్ నిజం తెలుసుకోవడం అంటారా? మీరో లేక ఇంకెవరో చెప్తే అది నమ్మేసి నేను ఏ తప్పు చేయలేదని నన్ను దగ్గరికి తీసుకోవచ్చు, మళ్ళీ భార్యగా ఒప్పుకోవచ్చు. కానీ రేపు ఇంకెవరో వచ్చి నేను మంచిదాన్ని కాదు అని చెప్తే మీ అబ్బాయి నమ్మడని గ్యారంటీ ఉందా అత్తయ్య? మీరు నా గురించి తెలుసుకున్నట్టే యష్ కూడా తనంతట తాను నేను ఏ తప్పు చేయలేదు అని తెలుసుకోవాలి.
అప్పుడే ఇంక నన్ను లైఫ్లో అనుమానించాడు అత్తయ్య. ముందు మనం ఏం చేసైనా సరే ఆ మధు ఆట కట్టించాలి. అది చేయగలిగితే మన కుటుంబమే కాదత్తయ్య, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి. ముందు మన కుటుంబంతో పాటు మన మీద నమ్మకం పెట్టుకున్న జనాల కుటుంబాల్ని కూడా కాపాడాలత్తయ్య. అందుకోసమే మిమ్మల్ని ఆగమంటున్నాను. ఆవేశపడద్దత్తయ్య. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా అత్తయ్య? ఈ అత్త కోడలు మళ్ళీ కలిశారు. మన ముందు ఆ మధు నిలబడగలుగుతుందో లేదో చూద్దాం. ఎన్నో సంవత్సరాల నా కల ఈ రోజు నెరవేరబోతుంది. ఇంకా వీళ్ళు రాలేదేంటి? వదినా, ఇప్పటి వరకు నన్ను నమ్మించి దెబ్బ కొట్టావు. నేను నీ దారిలోకి వచ్చి నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతాను, చూస్తూ ఉండు. దానికి తగ్గ ప్లానింగ్ అంతా చేశాను వదినా. ఆయే సాబ్, ఆయే. ఆవో సాబ్, ఆవో. ఈయనే మా బాసమ్మ. హాయ్ సార్, దిస్ ఇస్ మధు. పరిచయాలు తర్వాత, ముందు సీక్రెట్ కోడ్ ఏంటో చెప్పండి. అది 0191. మ్యాచ్డ్. కీ లేకే ఆరే? తెచ్చాను సార్. ఇదిగోండి సార్, ఇదే. లాకర్ ఎక్కడుందంటే అంతే సార్. మీరు క్యాష్ రిసీవ్ చేసుకున్నాక నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే, ఖచ్చితంగా జరిగింది మీకు ఫోన్ చేసి చెప్తాం. అప్పుడు మీకు ఒక 10 రూపాయలు నోట్ ఇస్తాం. సరేనా? సరే సార్, సరే. సార్, నాదొక డౌట్. కానిస్టేబుల్స్ రండి, రండియా. సార్ 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 సార్, పోలీసులు వస్తున్నారు సార్. पुलिस कैसे आ रहे हैं? मुझे को नहीं पता है सर. सर चलो पता नहीं सर. चलो. సార్, సార్, సార్. అయ్యో, అయ్యో. అయ్యో. హే, ఆగో ఆగో.
కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకోండి. అలాగే సార్. అబ్బా, సో, డాక్టర్ ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది కదా, ఏం పర్వాలేదు కదా? బీపీ కంట్రోల్లోనే ఉందమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకెన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలి? మీ తలకు తగిలిన గాయం మారేంత వరకు, మీ కోడలు చెప్పేంత వరకు. దాము, దాము, దాము. చంద్ర, చంద్ర, దాము, దాము, ఎలా ఉన్నావు దాము? ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎక్కడున్నావు? నేనేమైపోతాను దాము? ఏమైపోతాను దాము? నానమ్మా, మీరెలా ఉన్నారు పిల్లలు? మేం బాగానే ఉన్నాం. అసలు ఎలా ఉన్నావు చంద్ర? నీకు దూరంగా ఉన్నానంటే నేనెలా ఉంటాను దాము? ఇదిగో ఇదిగో ఇలా జీవచ్చు వల్ల ఇలా ఉన్నాను దాము. మళ్ళీ నిన్ను చూశాకే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నా పరిస్థితి అదే చంద్ర. నువ్వు దూరమైన క్షణం నుంచి నువ్విప్పుడు దగ్గరికి తిరిగి వచ్చేంత వరకు మనిషిగా ఉన్నానే తప్ప నా మనసు నిండా నీ ఆలోచనలే. నన్ను క్షమించు చంద్ర. నువ్వు సింధు గురించి చెప్పినా నేను వినలేదు. నా మొండితనం మూర్ఖత్వంతోనే ఇంతదాకా తెచ్చుకున్నాను. బంగారం లాంటి నా చిన్న కోడల్ని, నా మనవడు నా మనవరాల్ని, నా కొడుకుని నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. నాకు చావు దాకా వెళ్ళిన తర్వాతే నాకు నిజం తెలిసింది, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది. ఇదంతా నా వల్లే జరిగింది చంద్ర. మన కుటుంబం మొత్తం నా వల్లే చిన్న భిన్నమయ్యి బాధపడుతున్నారు. నన్ను క్షమించు చంద్ర, నన్ను క్షమించు. అత్తయ్య, ఎందుకు జరిగిపోయిన దాని గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు? హ, ఇంకా దాని గురించి మర్చిపోండి అత్తయ్య. మర్చిపోయేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది. నీ జీవితాన్ని చిన్న భిన్నం చేశాను. అసలు నన్ను క్షమించమ్మా. సింధు లాంటి మంచి కోడలు మనకుంది కాబట్టే నువ్వెన్ని తప్పులు చేసినా మనం ఎవరికి వారుగా వేరైనా మళ్ళీ అందరం ఇలా కలిసి సంతోషంగా ఉండగలుగుతున్నాం. నిజమే చంద్ర. నా కోడలు సింధు లేకపోయి ఉంటే
ఇవాళ నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. మళ్ళీ మనిద్దరం కలిసాము. అది సింధు వల్లే. ఎప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నాయి చంద్ర. నేను చేసిన తప్పులని నేనే సరిచెయ్యాలి. చేస్తాను, సరిచేస్తాను. ఇక మీదట ఏం జరిగినా సరే నా కుటుంబాన్ని నేను అస్సలు వదులుకోను. మేం కూడా నిన్ను వదలం నానమ్మ, నీతోనే ఉంటాం. అవును నానమ్మ, ఇక నుంచి నీతోనే కలిసి ఉంటాం అసలా. మావయ్య, మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మేం వెళ్ళమమ్మా. మేం నానమ్మ దగ్గరే ఉంటాం. ఇక్కడ ఉండకూడదు నాన్న. అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి. త్వరలోనే నేను నానమ్మ ఇద్దరం వచ్చేస్తాం, సరేనా? నానమ్మ రాదా మన ఇంటికి? తప్పకుండా వస్తాను నాన్న. నేను చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి. అవి పూర్తి చేసి మీ దగ్గరికి వచ్చి మీతోనే ఉంటాను అసలు. అలా అయితే ఓకే అసలా. మావయ్య, మీరు వెళ్ళండి మావయ్య. జాగ్రత్త దాము. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. పిల్లలు పదండి, నానమ్మే వచ్చేస్తుందిలే. తాము జాగ్రత్తమ్మా, తాము జాగ్రత్త. జాగ్రత్త దాము. పదండి. నువ్వు లోపలికెళ్ళి అత్త కోడలిద్దరూ లోపల ఉన్నారేమో చూడు. అలాగే వెళ్ళరా. అత్తయ్య, లేవండి, భోజనం చేతురు గాని. తినండి అత్తయ్య. నువ్వు తిన్నావా అమ్మా సింధు? మీరు తిన్న తర్వాత నేను తింటాను అత్తయ్య. తినండి అత్తయ్య. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అత్తయ్య.
మధు మనుషులు నన్ను చూసేలా చేశాను. ఇప్పుడు వాళ్ళు మధుకి ఫోన్ చేసి మన గురించి ఖచ్చితంగా చెప్తారు. మధు ఇక్కడికి రావడం ఖాయం. అప్పుడు పడుతుంది దానికి అసలైన దెబ్బ. రిస్క్ తీసుకుంటున్నావేమో అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. ఏం కాదత్తయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. తినండత్తయ్య. అయ్యో అత్తయ్య, అత్తయ్య వాటర్ తాగండి. ఏమైందిరా? అన్నా అన్నా, వాళ్ళిద్దరూ లోపలే ఉన్నారన్నా. మేడంకి ఫోన్ చేసి చెప్పన్నా. అలాగేరా, అలాగే. చెప్పండ్రా, మా అత్తయ్య సింధు దొరికారా? దొరికారు మేడం. మా అత్తయ్య సింధు ఇద్దరు దొరికారా? అవును మేడం. అవునా? ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడున్నారు? మేడం, మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, మీరు వెంటనే వచ్చేయండి మేడం. సరే, త్వరగా షేర్ చేయి. ఓకే మేడం, ఓకే. సింధు, దొరికావే. ఈసారి నిన్ను అత్తయ్యని అస్సలు వదిలిపెట్టను, చంపి పారేస్తా. అత్తయ్య, నా గెస్ కరెక్ట్ అయితే మనం ఇక్కడున్నామని తెలిసి ఆ మధు ఈ పాటికే బయలుదేరుండాలి. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసే ప్లాన్ చేయాలి. సింధు, ఇక నుంచి నువ్వు ఏది చెబితే అదే నాకు వేదవాక్కు. నీ మాటే నా మాట. అసలా ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా. ప్లాన్ ఏంటంటే, ఎలా ఉందత్తయ్య ప్లాన్? అదిరిపోయిందమ్మా, సూపర్ సింధు. ఈ దెబ్బతో ఆ మధుకి ఈ దమయంతి అంటే ఏంటో చూపిస్తాను. నిన్ను నన్ను ఆ దుర్మార్గురాలు ఎంతో ఇబ్బంది పెట్టింది కదా, అంతకంత వడ్డీతో సహా దానికి తిరిగిచ్చేయాలి. ఇచ్చేస్తాను. చూడండి డాక్టర్ గారు, ఇందులో రిస్క్ మీకే ఎక్కువ ఉంది. ఆ మధు వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నా సరే, ఆ సింధు చెప్పింది అందుకే ఇలా చేశాను అని నా మీదే చెప్పండి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య, బయట వాళ్ళు ఉన్నారో లేదో చూసొస్తాను. ఒసే మధు, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చావా? నేను వేసిన ఉచ్చులో నువ్వు పడ్డట్టే. రే, అదిగోరా మేడం, రండి. రే, ఎక్కడ మా అత్తయ్య వాళ్ళు? ఆ ఇంట్లో ఉన్నారు మేడం. రండ్రా. ఎవరు మీరు? ఏం కావాలి? నేనెవరో తర్వాత చెప్తాను, కానీ వీళ్ళిక్కడికొచ్చారా? రాలేదండి. మేడం, ఈ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు మేడం. వాళ్ళని నేను ఇక్కడే చూశాను. రే, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అది తెలుసుకొని మేమిక్కడికొచ్చాం. మర్యాదగా చెప్తావా లేదా చస్తావా?
రే పాయింట్ చూద్దాం పదండ్రా. అలాగే మేడం మేడం. మేడం ఆగండి మేడం మేడం ఆగండి మేడం ఆగండి మేడం రేయ్, మేడం ఏంటి మేడం పట్టుకుంటా. చెప్తుంటే వినరు రేయ్, మేడం ఆగండి తప్పుకోరా. రేయ్, రేయ్, ఆగండి జరగరా. రేయ్, ఆగమంటుంటే దొరికవత్తయ్యా. ఏయ్ ఆ సింధి ఎక్కడుంది? మా అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి నేను తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోయిందండి. ఈ 2 రోజులు సింధు అత్తయ్యతోనే ఉంది కదా, ఎందుకు అత్తయ్యని యష్ దగ్గర కానీ మావయ్య దగ్గర కానీ తీసుకెళ్ళలేదో? ఎందుకు అత్తయ్యని ఇక్కడే ఉంచింది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా ఏంటి అది? అమ్మో, అత్తయ్య నన్ను చూసిందంటే మళ్ళీ నన్ను అటాక్ చేస్తుంది. నా గొంతు పిసికి చంపేస్తుంది. ఇదేంటి, అత్తయ్య నా వైపు చూసి కూడా చూడనట్టుగా సైలెంట్గా ఉండిపోయిందేంటి? ఓవర్ యాక్షన్ చేసింది ఇంకా చాలత్తయ్యా. ఇంక మన ఇంటికి వెళ్దాం పదండి. ఎవరు నువ్వు?